హాయ్ ఫ్రెండ్స్. ఆ 4 గోడల మధ్య జరిగింది పాపమో, లేక గతిలేక చేసిన తప్పో తెలీదు కానీ, అది వింటే మీ ఒండులో వణుకు పుట్టడం ఖాయం. ఆస్తి పిచ్చితో కన్నతల్లే కాలయముడుగా మారితే, ఊపిరి ఆడని ఆ చీకటి గదిలో బందీ అయిన నలుగురు పిల్లలు చివరకు ఏ హద్దులు దాటారో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది. ప్రపంచానికి తెలిస్తే అపవిత్రమనిపించే ఆ బంధం వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఆ తల్లి చేసిన ద్రోహానికి ఆ కూతురు తీర్చుకున్న భయంకరమైన ప్రతీకారం ఏంటి? వెండితెరపై అత్యంత వివాదాస్పదమైన ఈ కథని అస్సలు మిస్ అవ్వకండి. సినిమా ప్రారంభంలో మనకు క్యాథరిన్ అనే అమ్మాయి కనిపిస్తుంది. ఇక్కడ మనం ఆమె ఫ్యామిలీని కూడా చూడొచ్చు. క్యాథరిన్‌కి ఇద్దరు అన్నా చెల్లెలు ఉన్నారు. వాళ్ళిద్దరూ ట్విన్స్. అలాగే ఒక పెద్దన్నయ్య కూడా ఉన్నాడు. అతని పేరు క్రిస్టోఫర్. వీరి తల్లి పేరు కోరిన్. తండ్రి పేరు క్రిస్టోఫర్. అసలు క్యాథరిన్ తండ్రి పని మీద ఎక్కువగా బయట ఊర్లోనే ఉండేవాడు. ఈరోజు అతని ఇంటికి రావడంతో అందరూ చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నారు. క్యాథరిన్ తండ్రి అందరికీ గిఫ్ట్ తీసుకొస్తాడు. తన భార్య కోసం ఖరీదైన నెక్లెస్ తెస్తాడు. ఆ తర్వాత అతను తన పిల్లలతో కలిసి గార్డెన్‌లో ఆడుకుంటున్నప్పుడు క్యాథరిన్ తన తండ్రితో మాట్లాడుతూ, డాడ్, మీరు మమ్మల్ని వదిలి అంత దూరం వెళ్ళకండి. నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. ఇంట్లో అందరూ బిజీగా ఉంటున్నారు. నాపై ఎవరూ శ్రద్ధ చూపించడం లేదు అని చెప్తుంది. అంతలోనే కోరిన్ చక్కగా రెడీ అయ్యి బయటికొస్తుంది. ఆమె చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే క్యాథరిన్ తండ్రికి ప్రమోషన్ వస్తుంది. దీనివల్ల అతను ఇంకా బిజీ అయిపోతాడు. ఈ విషయం వినగానే క్యాథరిన్‌కు చాలా బాధగా అనిపించి నిరాశతో తన గదిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు తండ్రి ఆమెను బుజ్జగించడానికి వచ్చి ఒక ఖరీదైన నెక్లెస్ గిఫ్ట్‌గా ఇస్తాడు. తను చేసేదంతా ఫ్యామిలీ కోసమేనని నచ్చజెప్తాడు. సీన్ కట్ చేస్తే ఒకరోజు వీరి ఇంట్లో బర్త్‌డే పార్టీ జరుగుతూ ఉంటుంది. ఆ రోజు తండ్రి ఇంటికి రావడానికి కొంచెం లేట్ అవుతుంది. కొద్దిసేపటి తర్వాత డోర్ బెల్ మోగుతుంది. కోరిన్ వెళ్లి తలుపు తీయగా అక్కడ పోలీసులు కనిపిస్తారు. క్రిస్టోఫర్‌కి ఘోరమైన యాక్సిడెంట్ జరిగిందని, అతను అక్కడికక్కడే చనిపోయాడని పోలీసులు చెప్తారు. ఈ వార్త వినగానే అందరూ షాక్‌కు గురవుతారు. చిన్న పిల్లలు వాళ్ళ తండ్రిని గుర్తు చేసుకుని చాలా ఏడుస్తారు. ఇప్పుడు కోరిన్ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే ఆమె దగ్గర పైసా కూడా లేదు. మనం బాగుంటామా అమ్మా అని క్యాథరిన్ అడగగా, నా దగ్గర ఎలాంటి స్కిల్స్ లేవు. నేను అందంగా ఉన్నానని మీ నాన్న నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తున్నానని కోరిన్ సమాధానమిస్తుంది. డబ్బులు లేకపోవడంతో క్యాథరిన్ స్కూల్ కూడా ఆగిపోతుంది. దీనితో కోరిన్ తన పుట్టింటి వారికి చాలా లెటర్స్ రాస్తుంది. కొద్ది రోజుల తర్వాత రిప్లై వస్తుంది. అప్పుడు కోరిన్ తన పిల్లలతో వచ్చి మనమందరం కలిసి మా అమ్మానాన్నల ఇంటికి వెళ్దామని చెప్తుంది. ఈ మాట విని పిల్లలు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వారికి వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యల గురించి ఏమీ తెలియదు. అప్పుడు కోరిన్ అసలు విషయం చెప్తుంది. నేను మీ తాతయ్య ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నాను. అందుకే వాళ్ళు నాపై కోపంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళను క్షమాపణ కోరి అందరినీ ఒప్పిస్తాను అని అంటుంది. పిల్లలకి ఆ ఇల్లు వదిలి వెళ్ళడం ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకుంటారు. మా పేరెంట్స్ చాలా ధనవంతులు. మనకు ఇక్కడ ఉన్నవాటికంటే అక్కడ ఇంకా ఎక్కువ సౌకర్యాలు ఉంటాయి. ఎలాగో మనం లోన్ కట్టలేం కాబట్టి బ్యాంక్ వాళ్ళు ఈ ఇంటిని తీసేసుకుంటారు అని కోరిన్ వాళ్ళను నమ్మిస్తుంది. అందరూ కలిసి కోరిన్ ఊరికి చేరుకుంటారు. కానీ అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి ఎవరూ రారు. రాత్రి సమయంలో వాళ్ళు నడుచుకుంటూ కోరిన్ ఇంటికి చేరుకోగానే కోరిన్ తల్లి ఒలివియా తలుపు తీస్తుంది. ఆమె కోరిన్ను చూడగానే, చూడు, ఈ పిల్లి తనతో పాటు ఏం తీసుకొచ్చిందో అని వెటకారంగా అంటుంది. నిజానికి ఒలివియాకు చిన్నప్పటి నుంచి కోరిన్ అంటే అస్సలిష్టముండదు. కొరిన్ కేవలం తన తండ్రికి మాత్రమే దగ్గరగా ఉండేది. కిస్టోవరి తాతయ్య కంటపడకుండా ఉండడానికి ఒలివియా పిల్లలందరినీ పైన ఉన్న ఒక గదిలోకి తీసుకెళ్తుంది. పిల్లలు ఇంట్లో ఉన్న విషయం ఒక రహస్యం. తండ్రి తనను పూర్తిగా క్షమించిన తర్వాతే పిల్లల గురించి చెప్తానని కోరిన్ అనుకుంటుంది. మా నాన్నకు వయసైపోయింది. ఆయన ఎప్పుడైనా చనిపోవచ్చు. ఒక్కసారి ఆయన నన్ను అంగీకరిస్తే మనం చాలా ధనవంతులవుతాం. అప్పుడు మనం ఇలా దాక్కుని ఉండాల్సిన అవసరం లేదు అని పిల్లలకి సర్ది చెప్తుంది. తల్లి కొరిన్ కూడా గదిలో ఉండకుండా అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఒలివియా పిల్లలకు భోజనం తీసుకొచ్చి, ఈ రోజంతా మీరు దీనితోనే గడపాలి. నేను మళ్ళీ రాను. గదిలో అస్సలు శబ్దం రాకూడదు. ఆడుకోవాలంటే పైన ఉన్న అటక మీద ఆడుకోండి. అలాగే బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు కలిసి వెళ్ళకూడదు. మీ తాతయ్యకు మీరు ఇక్కడ ఉన్నారని తెలిస్తే చాలా ప్రమాదం అని వార్నింగ్ ఇస్తుంది. పిల్లలకు అటక మీద ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ వేరే దారి లేక క్యాథరిన్, క్రిస్టోఫర్ కలిసి అక్కడ ఒక ఊయల కట్టి దానిని ఆసక్తికరంగా మారుస్తారు. ఒక రాత్రి కోరిన్ వాళ్ళని కలవడానికి వచ్చినప్పుడు చిన్నపిల్లలు, మేమిక్కడ ఉండలేము, అమ్మ, ఇంటికి వెళ్ళిపోదామని గొడవ చేస్తారు. కోరిన్ నచ్చజెప్పినా వాళ్ళు వినకుండా అరుస్తారు. అప్పుడు ఒలివియా అక్కడికి వచ్చి
పిల్లలను దారుణంగా కొడుతుంది. ఈ ఇంట్లో ఇలాంటివి సాగవు అని అరుస్తుంది. కోరిన్‌కు కోపం వచ్చి నా పిల్లల మీద చెయ్యి వేస్తే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటుంది. దానికి ఒలీవియా నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఇది నా ఇల్లు. ఇక్కడ నా ఇష్టమే నడుస్తుంది అని తిడుతుంది. పైగా చాలా ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చినందుకు శిక్షగా కోరిన్ చొక్కా తీయించి ఆమెను విపరీతంగా కొడుతుంది. ఇది చూసి పిల్లలు భయపడిపోతారు. ఒలీవియా పిల్లలను చూసి మీరంతా సైతాన్ సంతానం అని తిడుతుంది. ఈ మాట క్యాథరిన్‌కు వింతగా అనిపించి అసలు విషయం ఏంటని కోరిన్ అడుగుతుంది. అప్పుడు కోరిన్ తన గతాన్ని చెప్తుంది. నేను చిన్నప్పుడు మా నాన్నకు చాలా దగ్గరగా ఉండేదాన్ని. అది చూసి మా అమ్మ ఎప్పుడూ నా మీద మా నాన్నకు లేనిపోనివి చెప్పి రెచ్చగొట్టేది. ఆ తర్వాత మా నాన్న పనిలో బిజీగా అయిపోయారు. నేను ఒంటరిగా ఉన్న సమయంలో మా నాన్న తమ్ముడి కొడుకు మా ఇంటికి వచ్చాడు. అతను చూడటానికి చాలా హ్యాండ్సమ్‌గా ఉండేవాడు. మేమిద్దరం ప్రేమలో పడి ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నాం. అందుకే మా ఫ్యామిలీ మమ్మల్ని వెలివేసింది. మీ అమ్మమ్మ అప్పుడు నాతో నీకు పుట్టబోయే పిల్లలు అసాధారణంగా ఉంటారు అని చెప్పించింది. కానీ మీరంతా బాగానే ఉన్నారు కదా అని చెప్తుంది. మరో సీన్లో క్రిస్టోఫర్ గార్డెన్ను పెయింటింగ్ చేస్తూ ఉంటాడు. ఒలివియా అక్కడికి వచ్చి కేథరిన్ను పైన ఏం జరుగుతోంది అని అడుగుతుంది. క్రిస్టోఫర్ పెయింటింగ్ వేస్తున్నాడు, అతను మంచి పెయింటర్ అని క్యాథరిన్ సమాధానమిస్తుంది. దానికి ఒలివియా వింతగా అతను ఎప్పుడైనా నిన్ను పెయింటింగ్ చేశాడా, నిన్ను బట్టలు తీయమని అడిగాడా అని అడుగుతుంది. క్యాథరిన్ ఆ మాటలకు షాక్ అవుతుంది. నిజానికి కోరిన్ తన బాబాయ్ కొడుకుతో ఎలా సంబంధం పెట్టుకుందో అలాగే ఈ అన్న చెల్లెల మధ్య కూడా అలాంటి సంబంధమే ఉందేమో అని ఒలివియా అనుమానిస్తుంది. కొన్ని రోజుల తర్వాత కోరిన్ పిల్లల దగ్గరకు వచ్చి నేను మా నాన్నతో పిక్నిక్ వెళ్ళాను, ఆయనతో ఎక్కువ సమయం గడపాల్సి వస్తుంది అని చెప్తుంది. నెల రోజులు గడిచినా తమను బయటకు తీసుకెళ్లినందుకు క్యాథరిన్ చాలా బాధపడుతుంది. అప్పుడు కోరిన్ అసలు నిజాన్ని బయటపెడుతుంది. మా నాన్న నన్ను క్షమించారు, కానీ ఒకే ఒక కండిషన్ మీద, నాకు పిల్లలు ఉండకూడదు అని. అందుకే మీరు ఉన్న విషయం ఆయనకు చెప్పలేను. ఆయన చనిపోయే వరకు మనం ఆగాల్సిందే అని అంటుంది. దీనితో క్యాథరిన్ చాలా అప్సెట్ అవుతుంది. అప్పుడు వాళ్ళ చెల్లెలు వచ్చి తమ్ముడు కనిపించడం లేదు అని చెప్తుంది. వాడు హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఒక బాక్సులో ఉండిపోయి లోపల గాలి ఆడక స్పృహ కోల్పోతాడు. క్యాథరిన్ వెంటనే వాడిని వేడి నీళ్ళలో ముంచి స్పృహలకు వచ్చేలా చేస్తుంది. తల్లి సరిగ్గా పట్టించుకోకపోవడంతో క్యాథరిన్ తన తమ్ముడు చెల్లెళ్ల బాధ్యతను తానే తీసుకుంటుంది. చాలా కాలం గడిచిపోతుంది. క్రిస్మస్ రోజున పిల్లలు ఒలివియా కోసం గిఫ్ట్ తయారు చేస్తారు. కానీ ఒలివియా వాటిని చూసి సంతోషించకుండా పక్కన పడేస్తుంది. కోరిన్ మాత్రం పిల్లల కోసం టీవీ, అలాగే క్యాథరిన్ కోసం ఒక అందమైన డ్రెస్ తీసుకొస్తుంది. ఈ డ్రెస్ వేసుకుని ఎక్కడికి వెళదామమ్మా, ఎప్పుడు ఇలా దాక్కుని ఉండలేం కదా అని క్యాథరిన్ నిలదీస్తుంది. ఆ రాత్రి ఇంట్లో క్రిస్మస్ పార్టీ జరుగుతూ ఉంటుంది. క్యాథరిన్, క్రిస్టోఫర్ కూడా పార్టీకి రావాలని మొండికేస్తారు. కోరిన్ వారిని పార్టీకి తీసుకెళ్లి ఒక క్యాబిన్లో దాచిపెడుతుంది. అక్కడి నుంచి వాళ్ళు పార్టీని చూస్తూ ఉంటారు. పార్టీలో మొదటిసారి వాళ్ళ తాతయ్య కనిపిస్తారు. ఆయన చాలా ముసలివాడు. కోరిన్ తిరిగి వచ్చినందుకు ఆయన ఎంతో సంతోషించి ఆమెకు ఒక ఖరీదైన నెక్లెస్ గిఫ్ట్గా ఇస్తాడు. పిల్లలు అక్కడి నుండి వెళ్తున్నప్పుడు వాళ్ళ అమ్మ ఒక తెలియని వ్యక్తితో ఉండడం గమనిస్తారు. అతను ఆమెతో నీ కొత్త జీవితం ప్రారంభించడానికి నేను వేచి ఉండలేను, నిన్ను ఎక్కడికో తీసుకెళ్లిపోతాను అని అంటున్నాడు. ఇది క్యాథరిన్కు వింతగా అనిపిస్తుంది. క్రిస్టోఫర్ మాత్రం అమ్మ ధనవంతురాలు కాబోతుంది కదా, అందుకే ఆమె వెనుక చాలామంది ఉంటారులే అని లైట్ తీసుకుంటాడు. కానీ కోరిన్కు ఈ విషయం తెలిసి క్రిస్టోఫర్ను చెంపదెబ్బ కొట్టి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం ఆమె సారీ చెప్పడానికి వస్తుంది. అప్పుడు క్రిస్టోఫర్ ఆ వ్యక్తి ఎవరైనా అడగగా కోరిన్ ఇలా చెప్తుంది. మా నాన్నగారికి ఒక లాయర్ ఉన్నాడు, మనకి ఇప్పుడు అతని అవసరం చాలా ఉంది, మనం మన గమ్యానికి చాలా దగ్గరగా ఉన్నాం అని క్రిస్టోఫర్ అంటాడు. అప్పుడు కోరిన్ ఏడుస్తూ నిన్న అతను చేసిన పనికి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, మనం ఇక్కడ ఇలా బ్రతకలేమని చెప్తుంది. మన దగ్గర డబ్బులు లేకపోతే పోయాయి, ఇంకెప్పుడైనా అడ్జస్ట్ అవుదాం అని అంటుంది. కానీ అప్పుడు పిల్లలు మాత్రం పర్వాలేదు, మేము ఇక్కడే ఉంటామని చెప్తారు. నిజానికి కోరిన్ వాళ్ళని మాటలతో మ్యానిపులేట్ చేస్తుంది. తను ఎంత అత్యాశపరురాలంటే ఆస్తి కోసం తను కూడా ఆ ఇంటిని వదిలి వెళ్ళలేదు. ఒకరోజు పైన గదిలో క్రిస్టోఫర్ అమ్మాయిల మ్యాగజైన్ చూస్తుంటే క్యాథరిన్ వచ్చి అడుగుతుంది. దాంతో క్రిస్టోఫర్ దాన్ని దాచేస్తాడు. దీని గురించి క్యాథరిన్ తన తల్లి కోరిన్ అడగగా మీరు ఇప్పుడు పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి మీలో ఇలాంటి మార్పులు రావడం సహజం అని చెప్తుంది. అంతేకాకుండా క్యాథరిన్ కోసం కోరిన్ ఒక కొత్త డ్రెస్ తీసుకొస్తుంది. క్యాథరిన్ ఆ డ్రెస్ వేసుకుంటున్నప్పుడు క్రిస్టోఫర్ ఆమెను చూస్తూ ఉండిపోతాడు. ఇది చాలా వింతగా అనిపిస్తుంది. సరిగ్గా అదే సమయానికి అక్కడికి ఒలీవియా వస్తుంది. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని ఆమె అనుమానిస్తుంది. ఒలీవియా కోపంతో క్యాథరిన్ను శిక్షించాలని అనుకుంటుంది. ఆమె జుట్టు కత్తిరించడానికి ప్రయత్నిస్తుంటే క్రిస్టోఫర్ అడ్డుకుంటాడు. కానీ ఆ రాత్రి ఒలీవియా ఎవరికీ తెలియకుండా క్యాథరిన్ తలకు జిగురు పూస్తుంది.
పొద్దున్నే లేచాక దాన్ని తీయడానికి క్రిస్టోఫర్ ఎంత ప్రయత్నించినా అది రాదు. అప్పుడు క్యాథరిన్, ఇందులో నీ తప్పేం లేదు, నువ్వు నన్ను చూశావు అంతే అని క్రిస్టోఫర్తో అంటుంది. క్రిస్టోఫర్ కూడా, నువ్వు నాకు చాలా దగ్గరగా ఉన్నావు, నేను ఎప్పుడూ అమ్మాయిల గురించే ఆలోచిస్తూ ఉంటాను, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని తన మనసులో మాట చెప్పేస్తాడు. కానీ ఇలా ఆలోచించడం తప్పు అని అతనికి తెలుసు. ఇక క్యాథరిన్ తలకి అంటుకున్న జిగురును వదిలించడానికి వేరే దారి లేక క్రిస్టోఫర్ ఆమె జుట్టు మొత్తం కత్తిరించేస్తాడు. ఒకరోజు క్యాథరిన్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే క్రిస్టోఫర్ వచ్చి ఆమెతో అల్లరి చేస్తాడు. అయితే అది తప్పని రియలైజ్ అయ్యి వెంటనే ఒకరికొకరు దూరంగా జరుగుతారు. మరోవైపు ఆ ట్విన్స్ పిల్లలు కూడా ఇప్పుడు బయటకు వెళ్దామని అడగడం లేదు. వీళ్ళు ఇక్కడికి వచ్చి చాలా కాలం అయిపోయింది. ఒక రాత్రి క్రిస్టోఫర్, క్యాథరిన్ ఒక తాడు సహాయంతో కిటికీలోంచి కిందికి దిగి బయట తిరుగుతారు. వాళ్ళ అమ్మ కోరిన్ తమ కోసం ఏదైనా చేస్తోందా లేదా అని వాళ్ళు అనుమానిస్తారు. ఎందుకంటే వాళ్ళకి తన మీద నమ్మకం పోతుంది. తర్వాత రోజు కోరిన్ దాదాపు 4 నుంచి 5 నెలల తర్వాత పిల్లలను కలవడానికి వస్తుంది. తనకు పెళ్ళైందని, హనీమూన్లో ఉండడం వల్ల రాలేకపోయానని చెప్తుంది. అప్పుడు క్రిస్టోఫర్ కోపంగా, మేమిక్కడ ఉండి 2 ఏళ్లవుతుంది, ఇక మీదట ఇలా జరగడానికి వీల్లేదు అని చెప్తాడు. క్యాథరిన్ కూడా, నీ భర్తకు మా గురించి తెలుసా అని అడుగుతుంది. దానికి కోరిన్ ఏమీ సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత ఒలివియా ద్వారా కోరిన్ పిల్లలకి స్వీట్స్, డోనట్స్ పంపిస్తుంది. అవి చూసి పిల్లలు చాలా సంతోషిస్తారు. కానీ క్యాథరిన్ మాత్రం, మనకు రేపు ఎంత డబ్బు వచ్చినా పర్లేదు, ఇక్కడి నుండి వెళ్ళిపోదామని క్రిస్టోఫర్తో అంటుంది. ఇక్కడి నుండి వెళ్ళాలంటే మనకు డబ్బు కావాలని క్రిస్టోఫర్ అంటాడు. అతను కిటికీ దగ్గర నిలబడి ఉండడం చూసి ఒలివియా అతని మీద గట్టిగా అరుస్తుంది. ఆమె ఎప్పుడూ క్రిస్టోఫర్ను పేరు పెట్టి పిలవదు. అప్పుడు అతను, మా నాన్నలాగే నా పేరు కూడా క్రిస్టోఫర్ అని అంటాడు. ఆ మాటకి ఒలివియా ఇంకా రగిలిపోయి అతన్ని కొరడాతో కొడుతుంది. అతని గాయాలను చూసిన క్యాథరిన్ బాధపడుతుంది. అప్పుడు క్రిస్టోఫర్ ఆమెను కిస్ చేస్తాడు. మరుసటి రోజు వీరిద్దరూ చాలా దగ్గరగా ఉండటం ఒలివియా చూసేస్తుంది. మీరు ఏం చేస్తున్నారు అని అడిగేసరికి క్రిస్టోఫర్ ఏడుస్తూ ఆమె కాళ్ల మీద పడి, నన్ను క్షమించండి, నా వల్ల పెద్ద తప్పే జరిగింది అని బ్రతిమలాడతాడు. ఒలివియాకి దేవుడి మీద నమ్మకం ఎక్కువ కాబట్టి నిన్ను ఆ దేవుడే క్షమించాలి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళాక క్యాథరిన్ కన్ఫ్యూజ్ అవుతుంది. అప్పుడు క్రిస్టోఫర్ నవ్వుతూ, తాను ఒలివియా దగ్గర ఉన్న కీస్ కాపీ చేశానని, ఇప్పుడు మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళొచ్చని చెప్తాడు. అప్పటి నుండి వాళ్ళు రాత్రిపూట కింద ఉన్న గదిలోకి వెళ్ళి కొంచెం కొంచెం డబ్బు దొంగలించడం మొదలు పెడతారు. ఒక రాత్రి వాళ్ళు కిందకి వెళ్తున్నప్పుడు కోరిన్ భర్త తాగి పడుకుని ఉంటాడు. క్యాథరిన్ క్యూరియాసిటీతో అతని దగ్గరికి వెళ్ళి అతన్ని ముద్దు పెట్టుకుంటుంది. తర్వాత డబ్బులు తీసుకుని పైకి వచ్చేస్తారు. అక్కడ క్రిస్టోఫర్ కొత్తగా అమర్చిన ఎలక్ట్రిక్ బోర్డ్ స్విచ్ను కనిపెడతాడు. మరోవైపు కోరిన్ భర్త, నాకు ఒక కల వచ్చింది, అందులో నీలాంటి ఒక అందమైన అమ్మాయి నన్ను ముద్దు పెట్టుకుంది అని కోరిన్తో అంటాడు. ఆ మాటలు విన్న క్రిస్టోఫర్కి అది క్యాథరిన్ అని అర్థమై చాలా కోపం వస్తుంది. ఆ కోపంలోనే వీరిద్దరూ శారీరకంగా దగ్గరవుతారు. ఒకరోజు ఆ ట్విన్స్లో ఒక అబ్బాయికి చాలా సీరియస్ అవుతుంది. ఆ విషయం కోరిన్కు చెప్తే హాస్పిటల్కు తీసుకెళ్లడానికి నిరాకరిస్తుంది. అప్పుడు క్యాథరిన్ తన తల్లిని తిడుతుంది. దానికి కోరిన్ క్యాథరిన్ కొట్టి తన కొడుకుని తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది. మరుసటి రోజు వచ్చి, మీ తమ్ముడిని కాపాడలేకపోయాము, తను చనిపోయాడు అని చెప్తుంది. ఆ మాట విని పిల్లలు షాక్ అవుతారు. ఇక అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదని డిసైడ్ అవుతారు. ఇంట్లో ఉన్న నగలు, డబ్బు తీసుకుని పారిపోవాలని ప్లాన్ చేస్తారు. వాళ్ళు దొంగతనం చేస్తున్న సమయంలోనే అక్కడ పనిచేసే నౌకర్లు మాట్లాడుకోవడం వింటారు. కోరిన్ తండ్రి చనిపోయి 6 నెలలు అవుతుందని, అందుకే ఈ నౌకర్లను కూడా తీసేస్తున్నారని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఇది విని క్రిస్టోఫర్ షాక్ అవుతాడు. అంటే వాళ్ళ తాతయ్య ఎప్పుడో చనిపోయినా ఆస్తి కోసం కోరిన్ తమను ఇంకా బందీలుగానే ఉంచిందని అతనికి అర్థమవుతుంది. పైగా తన కొత్త జీవితం కోసం పిల్లలను ఆ గదిలోనే ఉంచాలని ఆమె ప్లాన్ అని తెలుస్తుంది. క్రిస్టోఫర్ పైకి వచ్చేసరికి తన చిన్న చెల్లికి కూడా ఆరోగ్యం పాడవుతుంది. తను తినే డోనట్ ముక్కను ఒక ఎలుకకు వేస్తే అది వెంటనే చనిపోతుంది. అంటే ఆ డోనట్స్లో విషం ఉందని, దానివల్లే తన తమ్ముడు కూడా చనిపోయాడని వాళ్లకు అర్థమవుతుంది. ఈ అరుపులు విని ఒలివియా పైకొస్తుంది. క్రిస్టోఫర్ ఆమె చేతిలో ఉన్న కర్రను లాక్కుని ఆమెను బంధించి ఆ గదిలోనే పడేస్తాడు. ఒలివియాకి ఆ గది అంటే చాలా భయం. వాళ్ళు కిటికీలోంచి బయటపడతారు. బయట ఒక నౌకరు వీళ్ళని చూసేస్తాడు. అప్పుడు క్రిస్టోఫర్, మేము కోరిన్ పిల్లలం, మమ్మల్ని వెళ్ళనివ్వండి అని వేడుకుంటాడు. అక్కడ ఏదో తప్పు జరుగుతుందని గ్రహించిన ఆ నౌకరు పవర్ కట్ చేసి వాళ్ళు పారిపోవడానికి సహాయం చేస్తాడు. క్యాథరిన్ చివరిగా ఒక మాట అంటుంది, మనం ఇక ఎప్పుడు ఆ ఇంటికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే మన అమ్మ కోరిన్ను కలవాల్సి వస్తుంది. మనం ఇప్పుడు ఏ బంధంలో అయితే ఉన్నామో అది తెలిస్తే ఆమె జీవితాంతం అవమానంతో బ్రతకాలి. అదే ఆమెకు సరైన శిక్ష అని అంటుంది. నిజానికి క్యాథరిన్ తన తల్లి మీద పగ తీర్చుకోవడానికి క్రిస్టోఫర్తో అలా కావాలనే ప్రవర్తిస్తుంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.